2000 సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను క్షమించాడండి. అందరినీ దేవుడు క్షమించాడు. ఇప్పుడేంటి మళ్ళీ ప్రత్యేకంగా నిన్ను క్షమించటం? నేను అప్పుడే నిన్ను క్షమించా. ఏం లేదు, అండర్స్టాండింగ్ సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు మానవుడు. ఈరోజు దేవుని వాక్యం నీకు బోధించబడుతుంది. అయోగ్యముగా నువ్వు ఇంకా దానిలో చేతులుంచుతున్నావని. ఆయన రక్తం అప్పుడే, ఆయన క్షమాపణ అప్పుడే, ఆయనకు త్యాగం అప్పుడే. ఇంకొకసారి నేను క్షమించాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి నీ కోసం రక్తం కార్చాల్సిన అవసరం లేదు. ఆయన క్షమాపణ ఎప్పుడు కూడా ఆగిపోలేదు, ఎప్పుడు కూడా ఆగిపోదంట. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైనా సరే, నేను ఈరోజు నేను నమ్ముకుంటున్నాను ప్రభువా నన్ను క్షమించు అంటే, ఆయన క్షమాపణ ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆగిపో. ఈరోజు నువ్వు యాక్సెప్ట్ చేసావా, నువ్వు చచ్చిపోయేంత వరకు ఆయన క్షమాపణ నీ జీవితంలో కొనసాగించబడుతుంది. ఈరోజు ప్రభు రక్తము చేత నువ్వు శుద్ధి చేయబడ్డావా, నువ్వు చనిపోయేంత వరకు కూడా నీ ప్రతి పాపాన్ని కూడా దేవుడు తుడిచిపెడుతూనే ఉన్నాడు. తుడిచిపెట్టాడు కూడా ఆల్రెడీ. ఆ విశ్వాసం మీలో పనిచేయాలి. ఆయన రక్తం ఆగిపోలేదు, ఆయన క్షమాపణ ఆగిపోలేదు. ప్రభు దగ్గరికి రావటమే నువ్వు ఆగిపోయావు.